వీడియోలో నేను మల్లిషు కోసం ఒక హెల్దీ స్నాక్ చేయబోతున్నాను. అసలు న్యూ మామ్స్ కి ఎన్ని కష్టాలు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎన్ని వంటలు వచ్చినా బాబు అని నేనే సర్ప్రైజ్ అవుతున్నాను. అసలు సర్ప్రైజ్ అయ్యి షేక్ అయ్యి షాక్ అవుతున్నా కూడా. అవునా నిజమా? అండ్ ఆల్సో కొంచెం జీరా పౌడర్, ఆడుతూ ఆడి అలాగే చేస్తున్నట్టుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొల్లు. అమ్మ నా కట్లెట్టు పొడికి రో ప్లీజ్ రో, ప్రేమతో చేశాను, కష్టపడి చేశాను. సో ఈ నాజల్ ని ముందుకి వెనక్కి తిప్పుతూ ఉండొచ్చు, దాన్ని బట్టి మనకి స్పీడ్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఎస్ ఇట్స్ అ హిట్, మా వాడు తింటున్నాడు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ఈ రోజు వీడియోలో నేను మల్లిషు కోసం ఒక హెల్దీ స్నాక్ చేయబోతున్నాను. బట్ మా వాడైతే పడుకున్నాడు కాబట్టి ఇప్పుడే చేయట్లేదు, కొంచెం గ్యాప్ ఇస్తాను. బట్ ఈ లోపల నేను మీకు ఇంకొకటి కూడా చూపించేస్తాను, రండి. సో అదేంటంటే నేను మా వాచ్ మ్యాన్కి ఒక గిఫ్ట్ ఇచ్చాను అనమాట. వాచ్ మ్యాన్కి గిఫ్ట్ ఏంటి అని మీరు షాక్ అవ్వకండి, దాంట్లో నా స్వార్థం కూడా ఉంది. అదేంటి ఆ ప్రోడక్ట్ ఏంటి అంటే చడాన్. సో ఇదే నేను ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో దీని పేరు వచ్చేసి అగారో హై ప్రెషర్ వాషర్. ఇదెందుకు గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పి మీకు డౌట్ కూడా రావచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు కార్లు ఉంటాయి కదా, నా కార్ ఉంది, ధీరేంద్ర ఉంది, మా ఇన్లాస్ది 2 కార్లు ఉన్నాయి. సో అలా చూసుకుంటే మా ఇంట్లోనే ఒక 4 కార్లు ఉన్నాయి. ఇదే కాకుండా బిల్డింగ్ లో కూడా చాలా కార్స్ ఉన్నాయి. బట్ మా ఏరియాలో వాటర్ మాత్రం అంత లేదు. సో దానికి సరిపడా కార్ వాష్ చేసినప్పుడు వాటర్ కూడా వేస్ట్ అవ్వకూడదని ఉంటుంది కదా. సో దానికోసం అని చెప్పి నేను ఇలా ఇది తీసేసుకున్నాను అనమాట. సో ఇది అయితే 1800 వాట్స్ మోటార్ అనమాట. అండ్ 6.5 లీటర్స్ పర్ మినిట్ ఫ్లో రేట్ అనేది ఉంటుంది. అండ్ మాక్సిమం ప్రెషర్ అప్ టు 120 బార్స్ అనేది కూడా వచ్చేస్తుంది. అండ్ దీనికైతే ఖచ్చితంగా మనకి పవర్ సప్లై అనేది యూస్ చేస్తాము. సో ఇదిగో ఇలా సాకెట్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇదే కాకుండా మనకి దీంతో పాటు మనకి 1 year వారంటీ కూడా వచ్చేస్తుంది. సో దీనికైతే 3 meters ఇన్లెట్ హూజ్ ఉంది అండ్ 8 meters అవుట్లెట్ హూజ్ ఉంది. అండ్ ఆల్సో గన్ విత్ ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ఇచ్చేసారు. ఇదే కాకుండా ఇలా ఫిల్టర్స్ కూడా ఉన్నాయి అండ్ కనెక్టర్స్ కూడా ఇచ్చేసారు అనమాట. సో ఇది వచ్చేసి ఫోమ్ బాటిల్ కూడా. సో కనెక్టర్స్ అని చెప్పాను కదా, సో ఇది ట్యాప్ కి కనెక్ట్ చేయడానికి ఇది ఒక కనెక్టర్ అనమాట. లేదు మేము బకెట్ లోంచి యూస్ చేసుకుంటా అంటే సో ఇలాగా బకెట్ ఫిల్టర్ కూడా ఉంది. సో ఇదైతే వాటర్ ని సక్ చేస్తుంది అనమాట ఫ్రమ్ బకెట్. సో ఇదంతా అటాచ్ చేయడానికి మనకైతే ఇలాగా మాన్యువల్ కూడా ఇచ్చేసారు. ఎలా అటాచ్ చేయాలి అన్నది కూడా చాలా డీటెయిల్డ్ గా ఉంది. సో నేనైతే మంచిదాన్ని కాబట్టి అన్ని అటాచ్ చేసేసిన. ఆల్రెడీ నేను ట్రై చేశాను, ఎలా ఉంది మొత్తం కూడా చూసుకున్నాను. అండ్ మీ అందరికీ కూడా చూపించడానికి మొత్తం అంతా సెట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి. సో స్టార్ట్ చేసేద్దామా. సో ముందు అయితే ఇన్లెట్ పైప్ రెడీ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఈ ఇన్లెట్ పైప్ కి నేను ఈ బకెట్ ఫిల్టర్ ఫిక్స్ చేసేస్తున్నా. సో నెక్స్ట్ ఎండింగ్ ఏంటంటే దీనికి మోటార్కి ఫిక్స్ చేయాలి కదా, సో దానికోసం అని చెప్పి ఇన్లెట్ కనెక్టర్ కూడా యాడ్ చేసేస్తున్నా. ఫిక్స్ అయితే చేసేసాను. అండ్ దీనికి ఫిల్టర్ కూడా యాడ్ చేసేయచ్చు. సో దిస్ వన్ అనమాట. సో దానికోసం ఇది కూడా ఫిక్స్ చేసేసాను. సో ఇన్లెట్ పైప్ అయితే రెడీ అయిపోయింది. అటాచ్మెంట్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఫిక్స్ చేశాను. అలాగే ఇప్పుడు అవుట్లెట్ పైప్ కూడా ఫిక్స్ చేసేద్దాం. సో ఇదైతే స్ప్రే గన్ అనమాట. సో దీనికైతే ఇలా నాజిల్ వచ్చేసింది. సో ఇదేంటంటే మనకి హై ప్రెషర్ కావాలంటే హై ప్రెషర్, లేకపోతే లో ప్రెషర్ కావాలంటే లో ప్రెషర్, దీంతో అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు ఛాన్స్ ఉందన్నమాట, ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో దీనికైతే ఇలా ఎక్స్టెన్షన్ రాడ్ ఫిక్స్ చేసేస్తున్నా. ఏదో నాకు యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టే ఉంది. ఎస్ ఓకే. అండ్ ఈ ఎండ్లో ఇది కూడా ఫిక్స్ చేసేస్తున్నా. ఓకే, ఇదిగో నా గన్ అయితే రెడీ అయిపోయింది. హ్యాండ్స్ అప్. ఇప్పుడు ఏం రాదు, వాటర్ వస్తుంది, కానీ ఇది మంచుల మీద పెట్టకండి, చాలా ఫోర్స్తో వస్తుంది. సో దీనికైతే ఇలాగా ఫోమింగ్ బాటిల్ కూడా ఇచ్చేసారు. సో జస్ట్ ఇన్ కేస్ మనం యూనో షాంపూ అలా వేసుకుని వాష్ చేసుకోవాలనుకున్నా కూడా సో ఈ ఫోమింగ్ బాటిల్ హెల్ప్ అవుతుంది అనమాట. ఫసక్ పెట్టేసాను, ఇదేదో హోలీ ఆడుతున్నట్టుంది కదా. సో ఇలా బాటిల్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఆల్ సెట్. సో ఈ గన్కి అయితే ఈ అవుట్లెట్ కనెక్టర్ని నేను ఫిక్స్ చేసేస్తున్నా. ఓకే, సో నా అవుట్లెట్ కనెక్టర్ కూడా రెడీ అయిపోయింది అండ్ నా ఇన్లెట్ కనెక్టర్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ మోటార్కి ఇన్లెట్కి అవుట్లెట్కి ఇలా ఆప్షన్స్ ఇచ్చేసారు. సో ఈ రెండిట్లోనూ మన ఇన్లెట్ పైప్స్ అవుట్లెట్ పైప్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి దీన్ని ఫిక్స్ చేసేసుకోవడమే.
సో ఇది యూస్ చేయడం వల్ల 6.5 లీటర్స్ ఆఫ్ వాటర్తో మనం మన కార్ వాష్ అయితే జప్ అని చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో హై ప్రెషర్ వస్తుంది కాబట్టి చాలా డస్ట్ పేరుకుని ఉంటుంది కదా, అది ఈజీగా తీసేయచ్చు అనమాట. చాలా ఎక్కువ వాటర్ పోసి మరీ కొట్టి తీయక్కర్లేదు. సో అది మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ఆల్సో మనకి తక్కువ వాటర్ కూడా మనం యూస్ చేస్తాము. సో ఈ గన్కి ఈ నాజిల్ పెట్టాం కదా, సో దీనికి మనకి హై స్పీడ్ కావాలంటే హై స్పీడ్ అండ్ ఆల్సో లో స్పీడ్ కావాలంటే లో స్పీడ్ కూడా ఇలా రొటేట్ చేసుకుంటే మనకు ఆ స్పీడ్ డిఫరెన్స్ అనేది వస్తుందన్నమాట. అండ్ దీనికి 1 year వారంటీ కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళ దాంట్లో మాన్యువల్ ఉంది కాబట్టి ఈజీగా చూసి మనం ఎలా చేయాలి, ఫిక్స్ చేయాలి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ లేకుండా అయితే అసలు యూస్ చేయకండి, మోటార్ పాడయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో మనం 15 to 20 minutes యూస్ చేసిన తర్వాత కొంచెం దీనికి రెస్ట్ ఇవ్వండి, సో దట్ మోటార్ వేడెక్కిపోతుంది కదా. సో దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఆఫ్టర్ 150 hours ఆఫ్ యూజ్ ఆయిల్ చేంజ్ అయితే చేయండి, సో దట్ మోటార్ పర్ఫార్మెన్స్ అదంతా కూడా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా చూపించేస్తాను. ముందైతే నా కార్ దగ్గరికి వెళ్ళిపోదాం రండి. సో ఈ నాజల్ని ముందుకి వెనక్కి తిప్పుతూ ఉండొచ్చు, దాన్ని బట్టి మనకి స్పీడ్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో అలా నేను అడ్జస్ట్ చేసి వాటర్ స్ప్రింకిల్ అనేది చేస్తున్నాను. సో దీంట్లో నేను కొంచెం షాంపూ కూడా యాడ్ చేసేస్తున్నా. సో దీంట్లో అయితే నేను షాంపూ కూడా వేసి రెడీ చేసేసుకున్నాను. సో నా గన్కి షాంపూ కూడా ఫిక్స్ చేసేద్దాం. సో ఇంకా బాగా షైన్ వస్తుంది అనమాట. సో దీన్ని అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తక్కువ వాటర్ యూస్ చేస్తాము. అండ్ ఆల్సో లోపల చిన్న స్ట్రాంగ్గా డస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా ఈజీగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో వాటర్ లెవెల్ అడ్జస్ట్మెంట్స్ ఉంది కాబట్టి ఆ స్పీడ్ బట్టి మనకి డస్ట్ అనేది కూడా ఫుల్గా క్లియర్ అయిపోతుంది. సో మీకు కూడా ఈ అమేజింగ్ ప్రోడక్ట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, క్లిక్ చేసి షాప్ చేసుకోండి. ఓకే, సో ఈ మధ్యన మా లిషు అయితే చాలా పిక్కీ అయిపోయాడు ఫుడ్ తినే విషయంలో మాత్రం. అబ్బా చుక్కలు, వాడి కోసం అన్ని వెరైటీలు చేస్తుంది తెలుసా. ప్యాన్ కేక్ అని, వేరే రైస్ ఐటమ్స్ అని, ఇంకా యూనో టూ మెనీ ఐటమ్స్ అన్నీ చేస్తున్నాం. కానీ వాడు నచ్చింది ఏదో 1-2 ముద్దలు తింటాడు, లేకపోతే వదిలేస్తాడు. బట్ సో మేము మాత్రం మా సైడ్ నుంచి బాగా కష్టపడుతున్నాం అనమాట వాడికి ఫుడ్ పెట్టడానికి. మీరు అసలు ఎలా చేస్తున్నారు అసలు నాకు అర్థమే కావట్లేదు. నేను అసలు ఎంత కష్టపడుతున్నాం, మా ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అనిపిస్తుంది. వాడి కోసం రోజు చేయడం, వాడు సరిగ్గా తినకపోతే అది మేము తినడం అవుతుంది. ఇదిగో నేను తింటున్నాను ఎస్పెషల్లీ. సో నా పరిస్థితి అలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా కూడా చూపిస్తాను రండి. సో దీనికోసం నేనైతే ఫస్ట్ ఆలు క్యారెట్ కట్లెట్ చేస్తాను అనమాట. ఆలు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నాము, వాడి మధ్యన ఆలు తింటున్నాడు. సో క్యారెట్ అయితే స్టాండర్డ్, క్యారెట్ స్వీట్గా ఉంటుంది కదా, సో అది బాగా తింటున్నాడు అని క్యారెట్ మాత్రం అసలు వదలట్లేదు. ఓ లిషు లేచావా, నీకే రెడీ చేస్తున్నాం. సో క్యారెట్ కూడా ఆల్రెడీ నిన్నే నాకేనా అంట, నీకే ఓకే తిక్కలో ఉన్నాడు. ఇప్పుడే కొంచెం పాలు తాగి సెట్ అవుతున్నాడు, నిద్రలేచాడు కదా. సో ఆలు ఉంది, క్యారెట్ ఉంది, అండ్ ఆల్సో ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నా. సో దానికన్నా ముందు ఆనియన్స్ కూడా ఇలా గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఆనియన్స్ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా చిన్న పీసెస్ కూడా చేసేసుకుంటాను ఆనియన్స్. బట్ ఈ లోపల దీన్ని స్మాష్ కూడా చేసేద్దాం. యాక్చువల్గా కదా దీంట్లో ఇంతకుముందు మేము పాలకూర అది కూడా వేసాము. ఇదంతా వేసిన తర్వాత వాడు పాలకూర తిని అని చెప్పి ఆపేశాడు అనమాట. సో ఇంకా పాలకూర ఏరి మళ్ళీ పెట్టడం మొదలెట్టాము. సర్లే ఇంకా పాలకూర ఇష్టపడట్లేదు అంటే అందుకని పాలకూర పప్పు పెడుతున్నాం అనమాట. సో దానికన్నా ఇలా ట్రై చేద్దాం అని చెప్పి ఇలా పెడుతున్నాం అనమాట వాడి కోసం. అసలు న్యూ మామ్స్కి ఎన్ని కష్టాలు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, వాళ్ళేమో తింటూ ఉండరు, కష్టపడుతూ ఉంటాం. ఇదేంటి నేను ఇంకా ప్యాన్ కేక్లు తెగ వేస్తున్నా. ఈ దెబ్బకి నాకు వంటే రాని నాకు ఎన్ని వంటలు వచ్చినా బాబు అని నేనే సర్ప్రైజ్ అవుతున్నాను. అసలు సర్ప్రైజ్ అయ్యి షాక్ అవుతున్నా కూడా. అవునా నిజమా? అండ్ ఆల్సో సమ్ ఆనియన్స్. సో నెక్స్ట్ దీంట్లో కొంచెం టేస్టింగ్ కోసం అని చెప్పి సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నా.
అసలే మా వాడికి మంచి టేస్ట్ అది కావాల్సి వస్తుంది. అసలు ఏం పెట్టినా తినట్లేదు తెలుసా. ఎంత పిక్కీ అయిపోయాడో ఫుడ్ విషయంలో మాత్రం. నేనైతే చాలా చూసి అన్నీ యాడ్ చేసి ఎంత న్యూట్రిషనల్ ఫుడ్ పెట్టినా కూడా వాడు అబ్బా అని చెప్పి వదిలేస్తున్నాడు. సో అన్నీ టేస్టీగా ఉండేలాగా చూసి పెట్టాల్సి వస్తుంది. అండ్ ఆల్సో కొంచెం జీరా పౌడర్ అండ్ ఆల్సో ఇలా కొరియాండర్ పౌడర్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఇంకా మిక్స్ చేసేస్తున్నాము. సో ఆల్రెడీ నేను రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. సో ఇది కూడా యూస్ చేసేస్తున్నాను. సో కొంచెం క్రిస్ప్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో ఇంకొంచెం క్రిస్పీగా ఉండడం కోసం అని చెప్పి ఇలా బ్రెడ్ కూడా తీసేసుకున్నాము. బ్రెడ్ని ఇలా చిన్నగా పీసెస్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం అని చెప్పి. అండ్ ఈ మధ్యన అయితే మా లిషు ఆ పళ్ళ ప్రాబ్లం కనుకుంటా వాడు బాగా బ్రెడ్ తింటున్నాడు, బిస్కెట్ తింటున్నాడు, ఇలాంటివన్నీ బాగా ఇష్టపడుతున్నాడు. సరే ఇంకా ఏదో తింటున్నాడు కదా, నాకు తినడం ఇంపార్టెంట్, ఏది తింటే అది తిండి అని చెప్పి ఇంకా తినమని చెప్పి ఇచ్చేస్తున్నాను అనమాట. అందుకని నేను బిస్కెట్లో కూడా వాడి కోసం అని చెప్పి రాగి బిస్కెట్స్ అవి అమ్ముతారు కదా, సో ఆ రాగి బిస్కెట్స్ అవి తీసుకుని వాడి కోసం ఇస్తున్నాను అనమాట. సో బ్రెడ్ క్రమ్స్ అయితే రెడీగా ఉంది. ఇదిగో ప్యాటీలా కూడా చేసేసుకున్నాము. సో దీంట్లో డిప్ చేసేసుకుంటున్నా. ఆడుతూ ఆడి అలాగే చేస్తున్నట్టుంది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొల్లు. ఎస్, ఈ లెక్క నేను బర్గర్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. ఇలా క్రిస్పీగా ఉంటుంది. ఇది పెట్టేసి పైన బన్ను కిందనో బన్ను పెట్టేస్తే బర్గర్ రెడీ. నేను ఇంట్లో చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టైం, వేరే అన్నీ ఆర్డర్ చేసుకోకుండా. ఓకే, అండ్ నేను స్టవ్ కూడా ఆన్ చేసేసుకున్నా. అండ్ బటర్ కూడా. మీరు నా అలాగే ఇలాగే రాస్తారా? నేను ఎప్పుడూ ఇలాగే చేస్తాను. ఓకే, ఇది టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దామా. క్రిస్ప్ ఉంది, చాలా బాగుంది. సో నాకు తెలిసి ఇటు తింటాడేమో చూద్దాం. దారా లిషు కూర్చుందాం. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్, మా లిషు తింటాడా తిండా. యమ్ 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 యమ్. అమ్మో అమ్మో అమ్మో, నా కట్లెట్టు పొడికి రో ప్లీజ్ రో, ప్రేమతో చేశాను, కష్టపడి చేశాను. యమ్ యమ్ లిషు, నువ్వు తింటావా? ఎస్, ఇట్స్ అ హిట్. మా వాడు తింటున్నాడు. ఐఎమ్ హ్యాపీ. లాస్ట్ టైం పాలకూర వేస్తే తినలేదు. నేను పెట్టినా నీకు లిస్టులో. అయ్యో నేను పట్టుకున్నా. ఓకే నేను పెట్టినా నీకు పెట్టినా. మావాడు ఇందాకే నిద్ర లేచాడు, మంచి మూడ్లో ఉన్నాడు ఇప్పుడు. యమ్ యమ్ యమ్. పడేయకూడదురా, నువ్వు గుడ్ బాయ్, అన్నీ పడేయకూడదు అలాగా. అమ్మ నేను చాలా హ్యాపీ, ఎందుకంటే మా వాడు చాలా చెప్పా కదా చాలా పీకగా తింటున్నాడని. సో టేస్ట్ ఎలా ఉంది, ఉప్పు సరిపోయిందా, అన్నీ సరిపోయాయి అనుకున్నాను, అన్నీ సరిపోయాయి, అందుకని బాగా తింటున్నాడు. అండ్ మీ వాడు కూడా వేడివేడిగా తింటాడా? మా వాడికి అన్నీ వేడివేడిగా కావాలి. సో యమ్ 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 యమ్. ఎంత హ్యాపీగా ఉంటుందో వాళ్ళు తింటే. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి తెలుసా, వాడికి అన్ని రౌండ్ షేప్లో కావాలి. ఇడ్లీ రౌండ్ షేప్లో ఉంటే తింటాడు, దోశ రౌండ్ షేప్లో ఉంటే వాడే తీసుకుని తింటాడు. నువ్వు తిను. ఇలా అన్ని రౌండ్ షేప్లో ఉంటే వాడే తీసుకుని వాడే బయట చేస్తాడు. లైక్ దిస్ అనమాట, ఇడ్లీ తిన్నట్టు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్. యమ్ 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 యమ్. అబ్బా నువ్వు ఇంత కామ్గా తింటుంటే
నాకే ముచ్చటేస్తుందిరా, ఇంత కామ్గా తిండి తెలుసా, ఇల్లంతా మేము పరిగెట్టాలి మళ్ళీ ఇష్యూ వెనకాల, తినురా ప్లీజ్ తినురా అని చెప్పి. ఆడేమో ఓ ఓ అంటాడు. పాల్సిసా కూడా వేస్తే పాల్సిసా మీద క్యాప్ పెట్టడం నేర్చుకున్నాడు కొత్తగా. ఓకే నమ్మద్దు తిను, నేను పెడతా. పెట్టనా? గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్. సో అదనమాట, ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఏమేమైతే కావాలో అవన్నీ కూడా చూసేసారు కదా వీడియోలో. సో మా వాడైతే ఎంజాయ్ చేస్తున్నాడు తింటాము. నేను తిన్నా సరే తింటాను. సో that's all about today's video guys. Hope you like it. Next ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా ఛానల్ కి సబ్స్క్రైబ్ అయిపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంట టంగమని కొట్టేసండి. Lots of love guys. Take care. Bye bye. Bye bye.